పెద్దింట్లో పుట్టినటువంటి వాళ్ళు ఏసీ లేకుండా ఉండగలరా, ఫ్యాన్ లేకుండా ఉండగలరా? రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమంలో ఇంతమంది వేల మంది మీకోసం కాక్రోజులమై ఇక్కడికి వస్తే మీరు వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించడం ఇది సరైనటువంటి విధానం కాదంటూ వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా వేదికగానే బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. సరే ఇదంతా కూడా కొంతమంది ఫేక్ ఉద్యమని, లేదు ఇది ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూసి ఒక రకమైనటువంటి ఒక యువత అంతా కూడా అగ్రిస్తో ఏర్పడ్డటువంటిదే కాక్రోచ్ అని చెప్పేసి కొంతమంది పొగుడుతూ ఉంటే కొంత యాజిటీస్గా ఉంటుంది. అందరూ కూడా మెచ్చుకోవాలి, అందరూ విమర్శించాలని ఏమి లేదు. సో ముందుగా ఒక రకమైనటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ఇది ఏదైతే ఒక డిస్ట్రిక్ట్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వ్యాఖ్యల నుంచి పుట్టినటువంటిదే కాక్రోచ్. ఈ కాక్రోచ్ దేశ రాజకీయాలను సైతం కూడా శాసించబోతూ ఉందంటూ చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారు. దరిదాపుగా 25 మిలియన్ల మంది ఆ కాక్రోచ్ సంబంధించినటువంటి సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారంటే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉండేదనేది. సో ఇది ఈ పోరాటం ఇక్కడితోటి ఆగదు. ఇది జస్ట్ మీకు ట్రైలర్ మాత్రమే చూపెట్టినా ఇంకా భవిష్యత్తులో అసలు సినిమా చూపెడతారని చెప్పేసి నిన్న గట్టిగానే దీప్కే మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉంది.